ప్రజలకు శాంతి భద్రత పరిరక్షణలో ముందుండే పోలీస్ స్టేషన్కే రక్షణ కరువైంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న కోట్లలో విలువ చేసే 70 కిలోల గంజాయి పోలీస్ స్టేషన్ నుండి మాయమవడం జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రైవేట్ అంబులెన్స్లో గంజాయి విశాఖపట్నం నుండి సారంగపూర్ మీదుగా రాజస్థాన్ రాష్ట్రానికి తరలిస్తుండగా సారంగపూర్ పోలీసులు అనుమానం వచ్చి అంబులెన్స్ తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 4 వ్యక్తులను రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న అంబులెన్స్ అద్దాలను పగలగొట్టి అందులో ఉన్న 70 కిలోల గంజాయిని ఎవరో ఎత్తుకెళ్లారు. పోలీస్ స్టేషన్ నుండి గంజాయి మాయమవడం పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. సారంగపూర్ పోలీస్ స్టేషన్లోని గంజాయి మాయం అయిన సంఘటనపై జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ స్వయంగా సారంగపూర్ పోలీస్ స్టేషన్ వెళ్లి విచారణ జరిపారు. గంజాయి గల్లంతుపై పోలీసులు డాగ్ స్క్వాడ్ తెప్పించి సోదాలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ సమాచారం సీసీ ఫుటేజ్ల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఈడ కూర్చుంటారు సార్. ఓకే ఇప్పుడు ఓకే సార్.